నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. లిక్కర్ స్కామ్లో మరో సంచలనం. భూనేటి చాణిక్య ఆస్తులు జప్తు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు కొనసాగిస్తుంది. లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి ముఖ్య అనుచరుడు. వైసీపీ ముఠా తరపున మద్యం, డిస్టరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు సొమ్ము వసూలు నెట్వర్క్ నిర్వహణలో కీ రోల్ ప్లే చేసిన భూనేటి చాణిక్య భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ నిర్ధారించింది. లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టిన సొమ్ముతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 11.29 ఎకరాల కొన్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాటి మార్కెట్ విలువ 6.09 కోట్లు కాగా 1.67 కోట్లకే కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. ఈ భూముల కొనుగోలుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు నిర్ధారణ అయింది. 2021-22 మధ్య 2024-25 మధ్య తన ఆదాయం 87.09 లక్షలుగా పేర్కొంటూ దాదాపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన భూనేటి చాణిక్య ఆ కాల వ్యవధిలో 6.09 కోట్లు విలువైన ఆస్తులు కొన్నట్లు తేల్చిన సిట్ మధ్య ముడుపుల సొత్తుతోనే ఈ ఆస్తులన్నీ సమకూర్చున్నట్లు గుర్తించింది. వీటి జప్తు కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించగా రాష్ట్ర వ్యాప్తం అందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు అనుమతినిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021-22 మధ్య 2024-25 మధ్య భూనేటి చాణిక్య ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో వివరాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణలోని కందుకూర్, మహేశ్వరం, కొత్తూరు, శంషాబాద్, మేడ్చల్, గోల్చారం సబ్ రిజిస్ట్రార్లకు సిట్ అధికారులు కొద్ది రోజుల కిందట లేఖలు రాశారు. తాజాగా వారి చేతికి ఆ ఆస్తుల వివరాలన్నీ అందాయి. వాటిని విశ్లేషించగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం, సిద్ధాపూర్, కందుకూర్ మండలం, చిప్పలపల్లి, శంషాబాద్ సమీపంలోనే గొల్లపల్లి కలాన్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా గుండ్ల పోచంపల్లి, మెదక్ జిల్లా గోల్చారం మండలం, మహమ్మదపూర్ గ్రామాల్లో మొత్తంగా 14 ఆస్తులు ఆయన కొన్నట్లు తేలింది. సిద్ధాపూర్ గ్రామంలో ఒకచోట ఎకరా విలువ 30 లక్షలుంటే 9.99 లక్షలకే కొన్నట్లు చూపించుకొని 2 ఎకరాల కొనుగోలు చేశారు. మొత్తం 60 లక్షలకు 10 లక్షలు బ్యాంకు ఖాతా ద్వారా మిగతా 50 లక్షలు నగదు రూపంలో ఇచ్చారు. ఇదంతా ముడుపుల సొమ్మే. సిద్ధాపూర్లోనే మరో చోట 0.19 గుంటల విలువ 53.20 లక్షల కాగా దాన్ని 4.15 లక్షలకు కొన్నట్లు చూపి ఆ మొత్తమే బ్యాంకు ఖాతా ద్వారా చెల్లించారు. మిగతాదంతా నగదు రూపంలోనే ఇచ్చారు. మొత్తం 14 ఆస్తుల కొనుగోలుకు ఇలా నగదు రూపంలోనే సొమ్ము చెల్లించారు. తాళ అవినాష్ గౌడ్ డెవలపర్స్ పేరిట ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు ఖాతా నుంచి భూనేటి చాణిక్య ఖాతాలోకి భారీ మొత్తాల్లో సొమ్ము జమైనట్లు సిట్ గుర్తించింది. అవినాష్ గౌడ్ను విచారణకు పిలిపించి ప్రశ్నించగా చాణిక్య తనకు ఎప్పటికప్పుడు నగదు అందజేసేవాడని, తన ఖాతా నుంచి ఆ మేరకు ఆయనకు సొమ్ము జమ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం, చిప్పలపల్లె, శంషాబాద్ శివార్లోనే గొల్లపల్లె కలాన్ గ్రామాల్లో భూములు కొనుగోలుకు ఆ డబ్బు చాణిక్య వేయించాడని అవినాష్ గౌడ్ చెప్పారు. ఈ వివరాలు ఆధారంగా దర్యాప్తు జరిపిన సిట్ 2021 జూలై 12 నుంచి 2024 జనవరి 27 వరకు చాణిక్య ఆస్తులు కొన్నట్లు గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్ముతోనే వీటిని సమకూర్చుకున్నట్లు గుర్తించి వాటి జప్తునకు చర్యలు చేపట్టింది.